షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రైట్, నాకు ఇన్స్టాలో పంపించారు. మై ఎంప్లాయర్ హూ ఐ హ్యావ్ బీన్ విత్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, యాక్చువల్ ఒక 2 years నుంచి ఆయనతోనే ఉన్నారంట. He is not paying me the salary for the recent project. He is claiming that he did not get any payments from a vendor and not paying me. He is forcing me to coordinate with the vendor and he stopped paying me. డబ్బు లేకుండా కూడా వర్క్ చేయాలంటే ఎవరు చేస్తారండి వాళ్ళు రేపు? Literally he is torturing me without paying money. I am on H1 status. He is not even running my payroll. On H1 status he is not even running my payroll. Payroll రన్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్టెన్షన్స్ రావు. సో నాట్ కీపింగ్ మై పేరోల్ అప్డేటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ పే మనీ టు హిమ్. అంటే ఇది చూడండి, అంటే ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి పేరోల్ అని చేయించుకోవడం, నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటా దీని గురించే. అంటే పేరోల్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఇక నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ మీరు H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీద ఎక్స్టెన్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే వీళ్ళ మీద ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు USCIS FDNS వాళ్ళు చాలా చెకింగ్స్ అనేవి చేస్తున్నారు. నాట్